కనుక అందుచేత ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు యవనస్తులు. ఇన్ని సంవత్సరాలు మందిరం ఏర్పాటు చేసిన ఇన్ని సంవత్సరాల్లో ఇలా స్టేజ్ వేసి ఇలా డెకరేషన్ చేసిన సంవత్సరం ఇదే. చప్పట్లు పట్టిన అందరూ ఒకసారి. అది ఇన్ని సంవత్సరాలు ఒకవేళ చేస్తే అక్కడే ఇక్కడ హాల్లో కాదు, ఆ వరండాల అక్కడ హాల్ ఎక్కడ ఉంది? వరండా ఆ వసారా, మన భాషలో వసారా, ఆ వసారాకే బీభత్సమైన డెకరేషన్లు చేసి వెనకాల చీరలు కట్టి చీరలు ఇలాగా ఎన్నో చేశాం, కానీ అన్నీ అక్కడే. కానీ ఈసారి యవనస్తులు, నేను వచ్చేసరికల్లా 10 మంది యవనస్తులు పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళంతా చూడండి, బెలూన్స్ డెకరేషన్, అంతేకాదు దాని వెనకాల క్లాత్ అవన్నీ తీసుకొచ్చి తర్వాత ఇంత అద్భుతంగా టెంట ఫోన్ చేసి చెప్పారు యవనస్తులు, అన్నయ్య స్టేజ్ చేసి ఇటు పెడుతున్నాం అన్నయ్య, చక్కగా అందరు అలా కూర్చుంటారు, వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవుతారు అన్నయ్య, అలా చక్కగా చెప్పారు. తర్వాత ఇంకొక మార్పు చెప్పారు, అన్నయ్య ప్రతిసారి తినేసి అలా వెళ్ళిపోవటం కుదరకుండా, అలా కాకుండా అందరూ ఉండి చక్కగా మీరు 10 లోపు ముగించేయండి అన్నయ్య. 10 లోపు ముగించకపోతే 10కి అక్కడ భోజనం వస్తాడు. అందుచేత 10 లోపు ముగించేయండి అన్నయ్య. తప్పనిసరిగా ముగించేస్తాం, స్టార్ట్ చేద్దామని చక్కగా వచ్చి యవనస్తులందరూ దండయాత్రలు చేసి, మరి దైవజనులు తమ్ముడు ఇంకా కొంతమంది అందరూ కలిసి స్త్రీలు వీళ్ళందరూ చక్కగా దండయాత్ర చేసి వచ్చి అలా ప్రారంభించారు. ఆ రోజుల్లో నాన్నగారు మరి సజీవంగా ఉన్న రోజుల్లో కూడా అదే పద్ధతి. ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే ముందు అక్కడ దండయాత్రలు చేసి చక్కగా వచ్చి దైవజనులందరితో. ఇంకా రేపు వరుసగా 14వ తారీఖు నుండి మొదలైనవి మన యొక్క ఈ అద్భుతమైన క్రిస్మస్లో. రేపు సరిపల్లెలో కనుక చక్కగా వరుసగా 28వ తారీఖు వరకు కూడా మనకు వరుసగా ఉన్నాయి క్రిస్మస్లు. అంచేత ఆ తర్వాత క్రిస్మస్ సంబంధించిన వాళ్ళు రాలేదు తప్ప మిగిలిన అందరూ దైవజనులు చక్కగా వచ్చి చక్కగా సహకరించారు. మరొకసారి దైవజనులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు వర్తమానం విందాము. ఎందుకంటే ఒక చిన్న సంఘటన చెప్పి నేను వర్తమానానికి ఇస్తాను. ఇలాంటి ఫంక్షన్ జరుగుతోంది, జాగ్రత్త వినాలి. ఫంక్షన్ జరుగుతోంది,